హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఈ ఎగ్జామ్ అనేది 18th జూన్ ఇప్పుడు 18th జూన్ 2025లో షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఈ కీ పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాల్సి వచ్చేది అనేది మనము డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు పేపర్ 2ది షిఫ్ట్ 1ది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ప్లేలిస్ట్లో దొరుకుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ సబ్జెక్ట్ ఇది పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ ఇది. అయితే చూద్దాము ఫస్ట్ ఏ సబ్జెక్ట్. ఫస్ట్ సైకాలజీ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇది. సో సిడిపి ఫస్ట్ బిట్ వచ్చేసి సిడిపి ఉంటుంది. సిడిపి వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు టోటల్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఓకే, సో ఏ విధమైన క్వశ్చన్ అడిగారు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. వికాసం అనేది మొత్తం నుండి లాభాలకు మరియు భాగాల నుండి మొత్తానికి సాగుతుంది అనే స్టేట్మెంట్ ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి సంబంధించినది. ఏ స్టేట్మెంట్ దేనికి సంబంధించినది అని అంటున్నాడు. సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటి? వికాసం అనేది ఆనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తి. పెరుగుదల మరియు వికాస రేటు ఏకరీతిగా ఉండదు. వైయక్తిక భేదాల సూత్రం మరియు ఏకీకరణ సూత్రం. ఆన్సర్ ఏమవుతుంది? ఏకీకరణ సూత్రం అవుతుంది. ఓకే, ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సగటు ఐక్యూ ఉన్న పిల్లవాని పనితీరును మెరుగుపరచడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు దీనిని మార్చాలనుకుంటున్నాడు. దేన్ని మార్చాలనుకున్నాడు? పరిసర పరిస్థితి, అనువంశిక స్వభావము. అయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటే చూద్దాము ఏ విధమైన ఏది సరైనది. ఏ మరియు బి రెండు, బి మాత్రమే, ఏ మాత్రమే, ఏ లేదా రెండు కావు అని ఆన్సర్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటిది? ఏ మాత్రమే, ఓన్లీ ఏ అని అన్నాడు. ఏంటిది ఆన్సర్? ఏ. ఇక్కడ పరిసర పరిస్థితి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఇది క్వశ్చన్ మీరు రాసుకుంటే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఏనా. విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు. ఆప్షన్స్ జ్ఞానదంతాలు అంటే ఏంటిది? ఏంటిది చూద్దాము ఆన్సర్స్. సో వ్యక్తులందరిలో 25 సంవత్సరాల వయస్సులో కనిపిస్తారు. వ్యక్తులందరిలో 25 సంవత్సరాల వయస్సులో కనిపిస్తారు. కొంతమంది వ్యక్తులలో అస్సలు కనిపించకపోవచ్చు. వ్యక్తులందరిలో కౌమార దశకు పూర్వం కనిపిస్తుంది. నెక్స్ట్ వ్యక్తులందరిలో వయోజన వయస్సులో కనిపిస్తాయి. ఆన్సర్ ఏంటిది? కొంతమంది వ్యక్తులలో అస్సలు కనిపించకపోవచ్చు. ఏంటిది కనిపించకపోవచ్చు? ఆన్సరు జ్ఞానదంతాలు అనేది కొంతమంది వ్యక్తులలో అస్సలకి కనిపించకపోవచ్చు అని ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. వికాస కృత్యాల సాధన దేనిపై ఆధారపడి ఉంటుంది? సో స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. పరిపక్వత పైన మరియు అభ్యసన అనుభవాల పైన ఆధారపడి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటే సరైన సమాధానం మనము ఎంచుకోవాలి. ఇక్కడ ఏంటిది ఆన్సరు? సరైన సమాధానము ఏ మరియు బి రెండు, బి మాత్రమే, ఏ మాత్రమే, ఏ మరియు రెండు కాదు అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? ఏ మరియు బి ఓన్లీ, ఏ అండ్ బి ఓన్లీ. ఏ అండ్ బి ఏంటిది? ఏ పరిపక్వత పైన మరియు అభ్యసన అనుభవాల పైన ఈ వికాస కృత్యాలు సాధనకై ఆధారపడి ఉంటుంది అంటున్నా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా వీడియో అవసరం ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 9 ఏళ్ల శృతి తన హోంవర్క్ పూర్తి చేసి తన తండ్రి నుండి గంట సేపు టీవీ చూడటానికి అనుమతి
పొందుటకు తన చిన్న తమ్ముడికి హోంవర్క్ చేయడంలో సహాయం చేసింది. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారము శృతి నైతిక వికాస దశ ఏంటిది? అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? సంప్రదాయ నైతికతలోని 3వ దశ, పూర్వ సాంప్రదాయక నైతిక దశ స్థాయిలోని 2వ దశ, సాంప్రదాయ నైతికతలోని 4వ దశ, పూర్వ సాంప్రదాయక నైతికత స్థాయిలోని మొదటి దశ. ఆన్సర్ ఏమవుతుంది? పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని 2వ దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఆరేళ్ల రమేష్ ఏ పురుషుడిని అయినా అంకుల్ అని, స్త్రీని ఆంటీ అని పిలిచారు. అయినా ఆరేళ్ల రమేష్ ఏ పురుషుడినైనా ఏమంటున్నారు? అంకుల్ అని, స్త్రీని ఏమంటున్నారు? ఆంటీ అని పిలిచేవాడు. అతను ఒక కొత్త దేశానికి వెళ్ళి ఏ వ్యక్తికైనా పిలవడానికి మిస్టర్ మరియు మిస్ వంటి మర్యాదపూర్వక పదాలను జోడించడం ద్వారా వారిని వారి పేరుతో పిలవవచ్చని గమనించాడు. పియాజే ప్రతిపాదించిన ఈ సంజ్ఞానాత్మక పనితీరుకు ఇది ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏంటి? పదిలపరుచుకోవడము, సాంశీకరణము, అనుగుణ్యం, సర్దుబాటు. ఆన్సర్ ఏమిటిది? అనుగుణ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ఓటు వేయడం దీనిని ప్రతిబింబిస్తుంది. దేనిని ప్రతిబింబిస్తుంది? ఆప్షన్స్ ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఆప్షన్స్ వైఖరి మరియు యాటిట్యూడ్, సహజ సామర్థ్యం, అవధానం మరియు ప్రజ్ఞ. ఆన్సర్ ఏమవుతుంది? వైఖరి, యాటిట్యూడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అన్ని క్వశ్చన్కి ఆన్సర్లు రాసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇవే రాకపోయినా దీన్ని తిప్పి కూడా అడగవచ్చు. ఓకే, ఆయుష్ చిన్నప్పుడు పాఠశాలలో తన సమస్యలను పరిష్కరించుకోవడంలో తన తల్లి సహాయం తీసుకునేవాడు. ఇప్పుడు అతను ఒక కళాశాలలో అందరి కోసము చొరవ తీసుకునే విద్యార్థి నాయకుడు. ఈ ఉదాహరణ నుండి మూర్తిమత్వంను ఇలా చెప్పవచ్చు. ఏమంటారు? ఎలా చెప్పవచ్చు? ఆప్షన్స్ ప్రత్యేకమైనది మరియు స్తబ్దమైనది, స్థిరమైనది, గతిశీలమైనది. ఆన్సర్ ఏంటిది? గతిశీలమైనది అని మనము ఆన్సర్ రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సర్దుబాటులో అడ్జస్ట్మెంట్లో ఇవి ఉంటాయి. ఏంటిది? తనను తాను మార్చుకోవడము మరియు పరిసరాన్ని మార్చుకోవడము. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏవి తనను తాను మార్చుకుంటారా? ఏం చేస్తారో చూద్దాం. సో ఏ లేదా రెండు కాదు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి రెండు. అంటే సో ఏ అండ్ బి రెండు ఆన్సర్. ఏంటిది? ఇప్పుడు సర్దుబాటులో ఇవి ఉంటాయి. ఏంటి? మనల్ని మనమే మార్చుకోవాలి, లేకపోతే పరిసరాన్ని కూడా మార్చుకోవచ్చు. మార్చుకోవడం. సో చేంజింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇది పరిసరాన్ని లేదా మార్చుకోవాలి, లేదా మనల్ని కూడా మార్చుకోవాలి. రెండు జరిగితే ఓకే, సర్దుబాటు అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 10. ఇది 8 కదా, 7, 9 కదా. నెక్స్ట్ 10. క్వశ్చన్ నెంబర్ 10 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కియాన్స్ 5 సంవత్సరాల బాలుడు 3 నెలలుగా పార్కులో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతాడు. అతని తల్లి కారణం అడిగింది, కానీ అతను ఏమీ చెప్పడం లేదు. కారణాన్ని కనుగొనడంలో ఈ క్రింది పద్ధతుల్లో ఒకటి అతని తల్లికి సహాయపడుతుంది. ఏంటి సహాయపడుతుంది? ఆప్షన్స్ క్వశ్చన్ స్క్రీన్ పైన ఈ విధంగా ఇచ్చారు చూడండి. పరిశీలన, అంతఃపరిశీలన, ప్రయోగం, నిర్ధారణ, మాపని. ఆన్సర్ ఏమవుతుంది? పరిశీలన, అబ్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక సందర్భంలో ఒక తండ్రి తన కొడుకుతో పొదల్లో ఉన్న 2 పక్షుల కంటే చేతిలో
ఉన్న ఒక పక్షి మేలు అని చెబుతున్నాడు. వీటి ద్వారా అభ్యసనం జరగడంలో తండ్రి సహాయం చేస్తున్నాడు. దేనికి సహాయం చేస్తున్నాడు? చూడండి. సో ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రదర్శన, పరోక్ష అనుభవాలు, సంశీకరణ, అనుకరణ. ఆన్సర్ ఏంటి? పరోక్ష అనుభవాలు అని ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో అభ్యసనానికి ప్రభావితం చేసే ఒక పరిసర కారకాన్ని గుర్తించండి. ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. అభ్యసకుడి ఆసక్తి, అభ్యసకుడి వయస్సు, బోధనా శైలి, అభ్యసకుడి ప్రేరణ. ఆన్సర్ ఏమవుతుంది? బోధనా శైలి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. థారండైక్ అభ్యసనంలో దీనికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. దేనికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రయత్నాలు, సంబంధాలు, జ్ఞానం, అవకాశం. ఆన్సర్ జ్ఞానం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వృద్ధి 3 ఏళ్ల బాలిక. ఆమె తండ్రి జీవనోపాధి కోసము ఆటో రిక్షా నడుపుతాడు. ప్రతిరోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వృద్ధి కోసం ఏదైనా మిఠాయి తెస్తాడు. వృద్ధి మిఠాయి చూసి ఉత్సాహపడేది. కొన్ని రోజుల తర్వాత వృద్ధి ఆటో రిక్షా శబ్దం విని ఉత్సాహపడటం ప్రారంభించింది. ఆటో రిక్షా శబ్దం విని ఉత్సాహపడే ప్రతిస్పందన ఏంటిది అంటున్నాడు. చూడండి. సో ఎంపిక చేసిన ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, కృత్రిమ ప్రతిస్పందన, పురుషులు లేని ప్రతిస్పందన. ఆన్సర్ ఏంటిది? నిబంధిత ప్రతిస్పందన. కండిషనల్ రెస్పాన్స్. ఓకే. డైలీ తీసుకొస్తున్నాడు కాబట్టి ఇది కండిషన్, అంటే డైలీ రోజు చేస్తాడన్న కండిషన్. నిబంధిత ప్రతిస్పందన, రెస్పాండింగ్ అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కార్యసాధన నిబంధన ప్రకారం క్రింది వాటిలో ఏది అభ్యసనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? ఆప్షన్ ఏ ప్రవర్తనమైన పరిణామం, అంతర్దృష్టి, తెలిసిన ఉద్దీపన, రాబట్టిన ప్రతిస్పందన. ఆన్సర్ ఏమవుతుంది? ప్రవర్తన యొక్క పరిణామం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 16. క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన చూడండి. సో ఇక్కడ ఒక పాఠశాల కార్యక్రమంలో డ్రిల్ సమయంలో విద్యార్థులు వివిధ ఆకృతులను ఏర్పడడానికి సమూహాలుగా విడిపోతారు మరియు ప్రేక్షకులు అలా ఏర్పడిన ఆకృతిని ఇండియా అనే పదంగా గుర్తించారు. ఈ విధంగా భౌతికంగా దగ్గరగా ఉన్న వస్తువులు లేదా మూలకాలను ఒక యూనిట్గా గ్రహించుటకు నిర్వహించే గెస్టాల్ట్ సిద్ధాంత సూత్రం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా: పురాణం, సామీప్యత, సారూప్యత, సరళిత. ఆన్సర్ ఏంటిది? సామీప్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక వ్యక్తి మంచి మనిషి అని మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం ఈ రంగంలోకి వస్తుందని మనం సూచిస్తున్నాము. దేనికి? సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి స్క్రీన్ పైన. సంజ్ఞానాత్మక, చలనాత్మక, భావావేశ, మానసిక చలనాత్మకత. ఆన్సర్ ఏమవుతుంది? భావావేశ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 18 ప్రాథమిక ప్రేరకాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. రాంగ్ అని గుర్తించమని అన్నాడు. సో చూద్దాము స్క్రీన్ పైన ఏ విధమైనటువంటి ఆన్సర్స్ ఉన్నాయి. సో వాటిని జీవ సంబంధమైన ప్రేరకాలు అని కూడా అంటారు. అవి సార్వత్రికమైనవి, అవి అన్ని జీవులలో కనిపిస్తాయి, అవి నేర్చుకోబడినవి కానీ పుట్టుకతో సంక్రమించినవి కావు. ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి.
అన్వేష్ ఇంటికి వెళ్ళేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి తన భార్య తన మొబైల్లో మెసేజ్ చేసిన వస్తువులను చూసి వాటిని కొన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్య ఏం తెచ్చావు అని అడిగింది. అన్వేష్ ఆ జాబితాను ఈ స్మృతిలో నిల్వ చేసుకున్నందున ఆమెకు చెప్పలేకపోయాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? సో సిమాంటిక్ స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, శాశ్వత స్మృతి और స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ షార్ట్ టైమ్ మెమొరీ అంటే స్వల్పకాలిక స్మృతి అంటే కొద్దిగానే గుర్తుకుండగడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. అభ్యసన బలాయింపులో ఒక సందర్భంలో నేర్చుకున్నది ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి చూడండి. మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది, ఎల్లప్పుడూ మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని పెంచుతుంది, ఎల్లప్పుడూ మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని తగ్గిస్తుంది, ఎల్లప్పుడూ అభ్యసనాన్ని సిద్ధంగా ఉంచుతుంది. ఆన్సర్ మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్ నెంబర్ 21 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బోధనకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించమన్నారు. అంటే రాంగ్ అని ఇన్కరెక్ట్ని సెలెక్ట్ చేయమన్నారు అన్నమాట. సో ఏంటి ఇన్కరెక్ట్? స్క్రీన్ బోధన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉండవచ్చు. బోధన ఎల్లప్పుడూ సరళమైనది, ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉండదు. నెక్స్ట్ బోధన ప్రణాళికాబద్ధంగా మరియు ప్రణాళిక లేనిదిగా ఉండవచ్చు. బోధన అనేది శాస్త్రం మరియు కళ రెండు. ఆన్సర్ ఏమవుతుంది? బోధన ఎల్లప్పుడూ సరళమైనది, ఎల్లప్పుడూ సంక్లిష్టమైనది రాంగ్. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడొచ్చు. అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ వైజ్గా నేను ప్లేలిస్ట్ కూడా పెట్టాను, చూడండి. ఓకే, ఇది అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అండి. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 22 కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, ఇది తెలిసిన వారిని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు అని అంటారు. ఏం తెలిసిన వారు? సో ఆప్షన్స్ కింద ఇచ్చారు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. మళ్ళీ చాలా బోధించాలి, ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎక్కడ బోధించాలి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అని అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏబిసిడి, నెక్స్ట్ ఏబిసిడి ఆల్, ఏసిడి మాత్రమే. ఆన్సర్ ఏమన్నాడు? ఏబిసిడి ఆల్ అన్నారు. ఏబిసిడి ఆల్ ఏంటిది? అన్నీ ఏంటిది? ఇది తెలిసిన వారిని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు అని అంటారు. ఏది ఎలా బోధించాలి అని కూడా మనకు తెలియాలి, ఏమి బోధించాలి, ఏం టీచింగ్ చేయాలో కూడా మనకు తెలియాలి, ఎందుకు బోధించాలి అని కూడా తెలియాలి, మరియు ఎక్కడ బోధించాలి అని కూడా తెలియాలి. కాబట్టి ఏబిసిడి అన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్రింది వాటిలో ఏది అభ్యాసకుడిని విచారణ ఆధారిత విధానంలో నిమగ్నం చేసే మార్గం కాదు? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సంబంధిత సమాచారము, ప్రశ్నించడము, ఆగమనాత్మక కృత్యాలు, బోర్డు నుండి కాపీ చేయడం. ఆన్సర్ ఏంటిది? బోర్డు నుండి కాపీ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంది, అంటే రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అంటే 4th ఆన్సర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సమ్మిళిత కేంద్రం అనేది విభిన్న అభ్యాసకులకు ఉనికి మరియు ఆమోదనను నిర్ధారిస్తుంది, పిల్లలందరి భాగస్వామ్యం మరియు నిష్పాదన కోసం పరిస్థితులను స్పష్టిస్తుంది, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సో ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్? ఏ అండ్ బి మాత్రమే అన్నారు. ఏ అండ్ బి ఏంటిది? ఏ అండ్ బి రెండు. ఏ అండ్ బి విభిన్న అభ్యాసకుల ఉనికి మరియు ఆమోదనను నిర్ధారిస్తుంది, మరియు పిల్లలందరి భాగస్వామ్యం మరియు నిష్పాదన కోసము పరిస్థితులను స్పష్టిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి.
ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లోని నియమం ప్రకారం బదిలీ సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ అతనికి లేదా ఆమెకు వర్తించే సర్వీస్ నిబంధనల ప్రకారము క్రమశిక్షణ చర్యలకు బాధ్యత వహిస్తారు. ఏంటిది? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. రూల్ సెక్షన్ 5లోని నియమం 2, సెక్షన్ 3లోని నియమం 3, సెక్షన్ 5లోని నియమం 3, సెక్షన్ 4లోని నియమం 3. ఆన్సర్ ఏమవుతుంది? సెక్షన్ 5లోని నియమం 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ చూడండి. క్రింది వాటిలో ఒకటి నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ఉద్దేశం కాదు అంటే రాంగ్ వన్ అడిగింది అనమాట. ఓకే, సో ఏంటి ఉద్దేశం కాదు? పరీక్ష ఒత్తిడి నుండి వ్యాకులతను తగ్గించడం, అభ్యసనం కంటే పరీక్షపై ఎక్కువ దృష్టి పెట్టడము, అభ్యసకుల సమగ్ర అభివృద్ధికి దోహదపడటము, అభ్యసకులకు స్నేహపూర్వక పరిసరాన్ని కల్పించడము. ఇవి అన్ని కరెక్టు, ఇది ఒకటే రాంగ్. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తరగతి గదిలో సమస్యలను నివారించడానికి కింది వాటిలో దీనికి కేటాయించిన సమయం తక్కువగా ఉండాలి. అయినా దేనికి కేటాయించిన సమయం తక్కువగా ఉండాలి? విద్య విషయక అభ్యసన సమయము, కేటాయించిన సమయము, నిమగ్నమైన సమయము, పరివర్తన సమయము. ఆన్సర్ ఏమవుతుంది? పరివర్తన సమయము తక్కువగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో క్వశ్చన్ నెంబర్ 28 చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ఏ రంగంలో ఆట వికాసాన్ని ప్రోత్సహిస్తుంది? సంజ్ఞానాత్మక, సామాజిక నైపుణ్యాలు, సమస్య పరిష్కారము, భాష అంటే లాంగ్వేజెస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏదైనా సరైన సమాధానాన్ని ఎంచుకొని అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏమవుతుంది? ABCD ఆల్ అన్నారు. ABCD ఆల్ ఏంటిది? ఇక్కడ ఏ సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు, సమస్య పరిష్కారము, భాష అన్నీ కూడా అవసరమే. ఓకే, ఆట ప్రోత్సహిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 29 చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. DSCకి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నిరంకుశ నాయకత్వ శైలి కలిగిన ఉపాధ్యాయుడి విధానం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? అనుమతిపూర్వక, అధికారయుత, అధికారపూర్వక, జోక్యరహిత. ఆన్సర్ అధికారపూర్వక. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు చక్కెర యొక్క వివిధ లక్షణాలను గమనించడానికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. ఇది వీరు సూచించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఎవరు సూచించారు ఇవి? పౌలోవ్, బ్రూనర్, థాండైక్ అండ్ స్కిన్నర్. ఆన్సర్ బ్రూనర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదండి మన యొక్క టెట్కి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి మనము వెళ్ళిపోదాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో హలో హాయ్ వెల్కమ్ టు RDC స్టడీ సెంటర్. సో ఈరోజు మనము టెట్కి సంబంధించినటువంటి ఈ వీడియోలో టెట్కి సంబంధించినటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి జూన్ 18 ఎప్పుడండి? 18 జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. లాంగ్వేజ్ 2 తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఏ విధంగా ఆన్సర్ మనం రాయాలని చూద్దాము. సో మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మనము వీడియోని స్టార్ట్ చూద్దాము. సో ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు ఇచ్చారనేది. ఓకే,
సో క్వశ్చన్ నెంబర్ ఇంతకుముందు మనము క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సైకాలజీ చదువుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు టోటల్ తెలుగు ఉంటుందండి. ఏంటి తెలుగు అయినా తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి సో పేపర్ 2 తెలుగు సబ్జెక్ట్ ఇది. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారు. సో క్రింది గద్యం చదివి 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. సో కింద ప్యాసేజ్ ఇచ్చారు. స్క్రీన్ పైన చూడండి. స్క్రీన్ పైన మన యొక్క ప్యాసేజ్ ఇచ్చారు. స్క్రీన్ చూడండి. ఓకే. బ్రౌన్ 1820 ఆగస్టులో కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంటుగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కలెక్టర్ హన్బరి అనర్గళంగా తెలుగు మాట్లాడడం గమనించింది. 2 ఏళ్లలో అతనిని మించిపోయాడు. కోర్టులోని వాదులు, ప్రతివాదులు, నేరస్తులు, పరిచారకులు తనను తొలి దశలో తెలుగు నేర్పారు అన్నాడయన. మరియు తండ్రి సేన నిరతిని అలవర్చుకున్నాడు. కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందుస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించి సొంత పైకంతో ఉపాధ్యాయులను నియమించాడు. 1822 నుండి 1826 వరకు మచిలీపట్నం, రాజమండ్రిలలో పనిచేసి 1826 మార్చిలో కడప జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా చేరారు. కడపలో 1000 వరహాలిచ్చి 15 ఎకరాల తోట బంగాళా కొన్నాడు. ఆ బంగాళాయే తెలుగు సాహిత్య సముద్ధరణ మహాయాగశాలగా వెలిగింది. తన ఇంటిని కాలేజీ అని పిలిచే వారని బ్రౌన్ అతను స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. 1824లో బ్రౌన్ మచిలీపట్నంలో ఉన్నప్పుడు మొదటిసారి వేమన పేరు విన్నాడు. అబే దుబాయ్ వ్రాసిన హిందువుల ఆచారాలు సంప్రదాయాలు అను పుస్తకంలో వేమన ఆసక్తి వచ్చింది. 40కి పైగా తాటాకు ప్రతులను సేకరించి 16 కాగితం ప్రతులుగా రాయించాడు. తొలిసారి 1829లో 693 పద్యాలను ఎన్నుకొని ఆంగ్లాలను వాదంతో ప్రకటించారు. 1839లో 1164 పద్యాలతో 2వ సముద్రణ వెలువరించాడు. వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన ఘనత బ్రౌన్దే. ఏ ప్రభుత్వానికైనా ప్రజల సద్భావం అవసరం. వారి మధ్య జీవిస్తూ వారి భాషలలోనే పాలన సాగించాలి అన్న గవర్నర్ సర్ థామస్ మన్రో మాటలు బ్రౌన్ పై చెరగని ముద్ర వేశారు. అయితే ఇది యొక్క ప్యాసేజ్ అండి. ఈ ప్యాసేజ్లకించి మనకు క్వశ్చన్ అడుగుతారు. అంటే ప్యాసేజ్లో నుంచి వెతికి మనము ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతారు. మనం ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సో చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, బ్రౌన్ పై ప్రభావం చేసిన గవర్నర్ ఎవరు? హన్బరీ, సర్ థామస్ మన్రో, డల్హౌసీ, సర్ రాబిన్. ఆన్సర్ ఏమవుతుంది? సర్ థామస్ మన్రో. ఓకే, ఆన్సర్ ఇది కరెక్ట్. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అంటే తెలుగులో సెకండ్ వన్. సో గద్యం ప్రకారంగా బ్రౌన్ కొన్న బంగాళా ఎక్కడ ఉన్నది? మచిలీపట్నం, రాజమండ్రి, కడప, కర్నూలు. ఆన్సర్ ఏమవుతుంది? కడపలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు హిందువుల ఆచారాలు సంప్రదాయాలు పుస్తకం రాసింది ఎవరు? బ్రౌన్, హన్బరీ,
అబే దుబాయ్ और హ్యూయన్ థాంగ్స్. ఆన్సర్ ఏమవుతుంది? అబే దుబాయ్ రాశారు. అంటే అక్కడ నేను అబే దుబాయ్ అని చదివినాను కదా, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో వేమన పద్యాలు తొలిసారిగా ఎప్పుడు వెలుగులోకి వచ్చాయి? 1822, 1824, 1826, 1829. ఆన్సర్ 1829లో వచ్చాయి. ఓకే, మనము ప్యాసేజ్లో ఉంది ఆల్రెడీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అంటే 34 వరకు అయిపోయినాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. సో 35 క్వశ్చన్ నెంబర్ చూద్దాము. సో ఏదైనా క్వశ్చన్ అడిగారు ఇక్కడ కూడా సేమ్ ఒక పద్యం ఇచ్చినండి, అయినా ఒక పద్యం ఇవ్వడం జరిగింది. క్రింది పద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి. క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాల్సి వస్తుంది, అయినా ఇది పద్యము. ఈ పద్యం లెక్కించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు. ఒకసారి చూడండి పద్యము. ఇది మన పద్యము. స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ సో క్వశ్చన్స్ ఏంటిది? రైట్ బాగా దూరం వెళ్ళిపోయింది, అయినా. సో క్వశ్చన్స్ చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, గంగా నది తొలిసారిగా ఎవరిని చేరింది? హిమంతుడిని, సముద్రుడిని, శివుడిని और సగరుడిని. ఆన్సర్ ఏంటిది? శివుడిని, పద్యం పరంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పాతాళ లోకము అనే అర్థంలో వాడబడిన పదమేంది? ఏంది పదము? పయోధి, పవనాందోళకము, క్షీరాద్రి, కూలాంకష. ఆన్సర్ పవనాందోళకము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వివేక భ్రష్ట సంపాతముల్ పెక్కురకాలుగా ఉంటాయని చెప్పడానికి కవి తీసుకున్న ఉపమానమేది? శంభుని ప్రయాణం, హిమాద్రి విధానం, అంబుదీయానము, గంగా ప్రవాహ విధానం. ఆన్సర్ గంగా ప్రవాహ విధానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గంగా ప్రయాణం ఎక్కడ నుండి ప్రారంభమైన ఎక్కడితో ముగిసింది? ఆకాశము, కులంకష, సుశ్లోకము, ఆకాశము, పాతాళలోకము, శంభుని శిరము, పవనాందోళకం. ఆన్సర్ ఆకాశము, పాతాళ లోకము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. త్యాగమిది ఈ పద్యానికి విడదీయండి. ఈ పదాన్ని విడదీయండి అంటాడు, అయినా. త్యాగం ప్లస్ ఇది, త్యాగ ప్లస్ ఇది, త్యాగము ప్లస్ ఇది, త్యాగము ప్లస్ ది. ఆన్సర్ ఏంటిది? త్యాగము ప్లస్ ఇది. ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోండి, పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. ఈ క్వశ్చన్స్ రాసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవే అడగకపోయినా దీనికి సంబంధించిన రిలేటెడ్గా మనకు ఏది అడిగినా మనం అర్థం చేసుకొని రాయొచ్చు. ఓకే, అడిగేదనని కడువని జనునడగిన డాష్. ఇందులో ఏ అలంకారం ఉంది? చేకానుప్రాస అలంకారము, వృత్యానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, రూపకాలంకారము. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రాసయతి చెల్లు చందము ఏది? ప్రాసయతి చెల్లు చందము ఏది? ఉత్పలమాల, కందము, తేటగీతి మరియు మత్తేవము. ఆన్సర్ ఏంది? తేటగీతి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, 42, 41 అయిపోయింది. 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కార్మిక వృద్ధులు సమాసం పేరేమిటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, సో
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆన్సర్ ఏమవుతుంది? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో భగీరథ ప్రయత్నము అనునది ఏంటిది? సామెత, జాతీయం, ఔర్ పొడుపు కథ, ఔర్ సంధియాత్ సూత్రం. ఆన్సర్ ఏంటిది? జాతీయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఖరము అనే అర్థమేమి? ఖరము అంటే అర్థం ఏంటిది? చేయి, కారము, కుక్క, గాడిద. ఆన్సర్ గాడిద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44 వచ్చేసి చూడండి. సో ఏంటిది? గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. ఏ వాక్యం? సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యము, విశేషణ వాక్యము, కర్మణి వాక్యం. ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాసుకోండి, పనికి వస్తాయి. పేజ్ నెంబర్ 40 క్వశ్చన్ నెంబర్ 46 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మిద్దే అనే పదానికి వికృతి పదం ఏది? విద్దే ఏనా ఏమన్నారు? విద్దే పదానికి ఏది ప్రకృతి పదము? మిద్దే, గద్దె, విద్య, మిథ్య. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ విద్య కరెక్ట్ అవుతుంది. విద్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భూమికి పర్యాయపదాలు. భూమి, రవి, దివి, దీవి, ధరిత్రి, అవని, దాత్రి, రాత్రి. ఆన్సర్ ఏంటిది? ధరిత్రి, అవని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ధ్వనికి నానార్థాలు. ధుని, దురి, శబ్దము, దారి, శతాబ్దము, చప్పుడు, వ్యంగ్యార్థము, శబ్దము. ఆన్సర్ వ్యంగ్యార్థము, శబ్దము ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పలుకుబడులు భాష గావాలేన్ అన్నది ఎవరు? శ్రీ దాశరథి, సినారే ఔర్ కాళోజీ. ఎవరు? కాళోజీ గారు అన్నారట ఏంటి? అన్నారు కదా. నెక్స్ట్ ఎచ్చమ్మ కథలు రచించినదెవరు? ముదిగంటి సుజాతారెడ్డి, పాకాల యశోదారెడ్డి, గూడూరి సీతారాములు, ఎద్దపూడి సులోచన రాణి. ఆన్సర్ ఏమవుతుంది? పాకాల యశోదారెడ్డి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 51. పసిడి ఆభరణాలను తయారు చేసే వారిని ఏమని పిలుస్తారు? పద్మశాలీలు, కంచరులు, స్వర్ణకారులు ఔర్ కమ్మరులు. ఆన్సర్ ఏంటిది? స్వర్ణకారులు. ఏనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన రోజు ఏంటిది? జూలై 2, 2024, జూన్ 2, 2014. సో ఆప్షన్స్ ఏ జూలై 2, 2014, జూన్ 2, 2014, జూలై 12, 2014, జూన్ 12, 2014. ఆన్సర్ ఏమవుతుంది? జూన్ 2, 2014 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఈరోజే మనకు వచ్చిందన్నమాట. ఓకే అన్నమాట అండి, వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పాలస్త్యవధ అనే పేరు కూడా కలిగి ఉన్న సుప్రసిద్ధ ఇతిహాసమేది? పురాణముచ్చయం, మహాభారతం, రామాయణము, మహాభాష్యం. ఆన్సర్ ఏమవుతుంది? రామాయణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రసిద్ధ జానపద కళారూపం. చిందు భాగోతం, బుర్రకథ, ఒగ్గు కథ, హరికథ. ఆన్సర్ ఒగ్గు కథ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 55
స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో పద్య గద్యాలలో అన్వయ క్రమాన్ని తెలుపగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. భాషా రుచి, అవగాహన, రసానుభూతి, మనోవైఖరులు. ఆన్సర్ ఏంటిది? అవగాహన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి విధానం వాదం ఏంటిది? ధాతువాదం, సంపాదనవాదము, స్వతసిద్ధవాదము, డింగ్ డాంగ్ వాదం. ఆన్సర్ ఏమవుతుంది? స్వతసిద్ధవాదం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోవచ్చు, పనికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. రుణం, వీరయ్య, ఈరయ్య లాంటి ఉచ్చారణ దోషాలు ఈ రకమైనవి. అల్ప ప్రాణాలను మహాప్రాణాలను అల్ప ప్రాణాలుగా పలకడము, వర్ణ మార్పిడి లేదా వర్ణ వ్యత్యాసం దోషాలు, మానసిక దోషాలు, మరియు అచ్చులకు బదులుగా హల్లులకు బదులుగా అచ్చులు పలకడం. సో ఆన్సర్ ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మీరు రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. సో క్వశ్చన్ నెంబర్ 58, ఒక విద్యా సంవత్సరములో వచ్చే సెలవులు, పని దినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలను దృష్టిలో నుంచుకొని ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించే విషయానికి తయారు చేసుకునే ప్రణాళిక ఏంటిది? వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక మరియు సంస్థాగత ప్రణాళిక. ఏమవుతుంది? సంవత్సరం మొత్తం కోసం ప్లే చేస్తున్నాడు కాబట్టి వార్షిక ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉదాహరణల సహాయంతో విద్యార్థులు ఊహించి సూత్ర నిర్మాణము చేసే వ్యాకరణ బోధన పద్ధతి ఏంటిది? నిగమోపత్తి పద్ధతి, ప్రయోగిక పద్ధతి మరియు అనుమానోపత్తి పద్ధతి, అనుసంధాన పద్ధతి. ఆన్సర్ ఏంది? థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. మెరుపు అట్టలు, ఛాయాచిత్రాలు ఈ రకమైన బోధనాపకరణాలు ఏంటిది? త్రిపార్శ్వ ఉపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు, ఏకపార్శ్వ ఉపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు. ఆన్సర్ ఏంటిది? దృశ్య బోధనోపకరణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. సో నేను ఈ ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగే కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2 అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కీ పేపర్తో సహా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్లను కూడా చూడండి, అయినా. సో రాసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 జూన్ 18th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలి. సో ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అండి. సో ఏంటిది? 18th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్, కీ పేపర్తో సహా మనము చూద్దాము. మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ చూద్దాము. మనకు క్వశ్చన్ నెంబర్ 1 అంటే 91
అంటే సో పేపర్ 2కి 91 క్వశ్చన్ నెంబర్ నుంచి మనకు మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది కదా. సో చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు మొదటి పాచికపై సరి సంఖ్య లేదా మొత్తం 9 వచ్చే సంభావ్యత ఎంత? సో స్క్రీన్ పైన ఏమంటున్నారు? ఆన్సర్ 2/9, 7/9, 5/9, 4/9. ఆన్సర్ ఏమవుతుంది? 5/9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు స్క్రీన్ పైన కనిపించేది ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 5/9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక గోళం ఒక ఘనకారపు పెట్టె లోపల సరిగ్గా సరిపోతుంది. వరుసగా ఆ గోళం పరిమాణం ఘనకారపు పెట్టె ఘనపరిమాణాల నిష్పత్తి ఏంటిది? 5:6. ఆన్సర్ సెకండ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఏమన్నారు ఇక్కడ? ఒక క్రికెటర్ 9 ఇన్నింగ్స్ల సగటు స్కోర్ 55 పరుగులు. అతను సగటు స్కోర్ను 58కి పెంచడానికి తన 10వ ఇన్నింగ్స్ ఎన్ని పరుగులు చేయాలి అన్నాడు. ఎన్ని పరుగులు చేయాలి? 85 చేయాలండి. ఓకే, సో లెక్క చేయండి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక ఘనపు అన్ని అంచుల మొత్తం 88 సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అవుతుంది? 294 అవుతుంది. ఓకే, ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి ఏమన్నారు ఇక్కడ? సో బిందువులు 12,0 మరియు 0,10 లను కలిపే రేఖాఖండం మధ్య బిందువు ఏంటిది? 6,5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 81 power of x plus 1 equal to 720 plus 81 power of x అయితే x is equal to what? x అంటే ఎంత? x ఎంత అని అన్నాడు. x ఎంత అవుతుంది ఇక్కడ మనకు? x is equal to 0.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? x is equal to 0.5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. m మరియు n అనే పూర్ణాంకాల యొక్క అతి చిన్న విలువకు 0.000875ను p/2m into 5n రూపంలో వ్యక్తపరిస్తే m ప్లస్ n ఎంత అవుతుంది? విలువ ఎంత అన్నాడు. ఎంత అవుతుంది విలువ? m ప్లస్ n ల విలువ 9 అవుతుంది. ఓకే, ఆన్సర్ 9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. √3 మైనస్ √2 నెక్స్ట్ √3 ప్లస్ √2 నెక్స్ట్ 3/0 2/0 3² ప్లస్ 2² ఈక్వల్ ఎంత అన్నారు. ఎంత అవుతుంది ఇక్కడ? 26 ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఆన్సర్ 26. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు 1 అయితే ఏబి మరియు సిలు 3 సహజ సంఖ్యలు అనుకుంటే ఏబి మరియు సిల విలువ ఎంత? విలువ 2, 3, 6
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది 2 3 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. క్వశ్చన్ నెంబర్ 100 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. రూట్ 148.1089 ఎంత అన్నాడు. ఎంత అవుతుంది? 12.17 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. a మైనస్ బి ఈక్వల్ టు 8 మరియు ab ఈక్వల్ టు 5 అయితే అయితే ఏమవుతుంది? ఏ క్యూబ్ మరియు బి క్యూబ్ ఆన్సర్ ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది మరి ఆన్సర్? ఏ క్యూబ్ మరియు బి క్యూబ్ ఈక్వల్ టు 632 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక సంఖ్యకు అదే సంఖ్యను 27 సార్లు కలిపితే 224 వస్తుంది. ఆ సంఖ్య ఎంత? ఎంత అవుతుంది? ఆ సంఖ్య 8 అవుతుంది. ఎంత అవుతుంది? 8 అవుతుంది. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో చూడండి, రెండు పూర్ణాంక కోణాల మధ్య భేదం 28 degrees అయినా వానిలో పెద్ద కోణం ఎంత? పెద్ద కోణం ఎంత? 104 degrees. 104 degrees కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో చూడండి, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5:12:13 నిష్పత్తిలో ఉంటాయి మరియు దాని చిన్న మరియు పొడవైన భుజాల పొడవుల మొత్తము 144 సెంటీమీటర్లు. మిగిలిన భుజము పొడవు సెంటీమీటర్లో ఎంత? ఎంత అవుతుంది? 96 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది? 96 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఓకే ఓకే ఒక రేఖాఖండం యొక్క అంత్య బిందువు 1, -3 మరియు 6, 7 అయితే ఆ రేఖాఖండం యొక్క వాలు ఎంత? రేఖాఖండం యొక్క వాలు ఎంత? 2 అవుతుంది. ఓకే, ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు చూడండి, 18 మంది వ్యక్తులు రోజుకు 6 గంటలు పనిచేస్తూ 25 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలిగారు. అదే పనిని 24 మంది వ్యక్తులు రోజుకు 24 గంటలు పనిచేస్తూ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలగరు అని అడిగారు. సో ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అంటే ఎంతమంది ఇక్కడ? 18 మంది అయినా 18 మెంబర్స్ ఎన్ని రోజుల్లో? 15 daysలో కంప్లీట్ చేస్తారన్నమాట. ఓకే, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 107. ఓకే, సంవత్సరానికి 10% వడ్డీ మరియు 5,000కు పైగా 3 సంవత్సరాల యొక్క అయ్యే చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ ఎంత? 1655 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 108. క్రింది వానిలో ఘన బహుపది ఏది? ఘన బహుపది ఏది? ఇదే x² - x × 2 + x² × 2x. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక సంఖ్యలోని 75%కు 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏంటిది? 300 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. ఒక సమబాహు త్రిభుజం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము చదరపు మీటర్లలో ఎంత? ఎంత అవుతుంది? 64√3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 అయినా 111 అయినా లీపు సంవత్సరం కానీ దానిలో 56 గురువారాలు
ఉండే సంభావ్యత ఏంటిది? 1/7. 1/7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. P - Q = P అయ్యే విధంగా P మరియు Qలు ఏవైనా రెండు సమితులు అయితే P ఇంటర్సెక్షన్ Q ఈక్వల్ వాట్ ఏమవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో 113 క్వశ్చన్ నెంబర్ 113 చూడండి. ఒక సర్వేలో 55 పరిశీలనల నమోదు చేయబడ్డాయి. వాటిలో మొదటి 20 పరిశీలనలు సగటు 15 మరియు మిగిలిన పరిశీలనలు సగటు 25 అయితే మొత్తం పరిశీలనల సగటు ఎంత అవుతుంది? 21 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 0.0000 32 ఎంత అవుతుంది? 0.008 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక విద్యార్థి గణిత సమాసాలను రూపొందించగలడు. అప్పుడు ఆ విద్యార్థి సంపాదించిన విద్యా ప్రమాణం ఏంటిది? వ్యక్తపరచడం. కమ్యూనికేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఓకే, త్రిభుజీకరణను ఉపయోగించి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని కనుగొనండి. ఈ సమస్య బోధనకు అత్యంత అనువైన గణిత బోధన పద్ధతి ఏంటిది? నిగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఏమన్నారు ఇక్కడ? సరైన జవాబుని ఎంచుకోండి అన్నారు. ఓకే, క్రింది వాటిలో పాఠశాల గణిత విద్యా ప్రణాళికకు పాఠ్యాంశాలను ఎంచుకోవడంలో సంబంధం లేని అంశాలను గుర్తించండి. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. తార్కిక క్రమం, ఉపాధ్యాయ కేంద్రిత కృత విధానము, మానసిక వికాస క్రమము, ఉపన్యాస కేంద్రీకృత విధానము. సరైన సమాధానాన్ని వెచ్చుకోమన్నాడు కాబట్టి ఆప్షన్ బి అండ్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అండ్ డి ఏంటిది? బి ఉపాధ్యాయ కేంద్రీకృత విధానము మరియు ఉపన్యాస కేంద్రీకృత విధానము రెండు కూడా లేదు. అంటే టీచర్ సెంటర్ కాదు, స్టూడెంట్ సెంటర్ ఉండాలి. ఇక్కడ లెక్చర్ బేస్డ్ కాదు, యాక్టివిటీ బేస్డ్ ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. గతంలో అభ్యసన అనుభవాలను రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిది? ఉపాధ్యాయుని ఆసక్తి, ప్రతిభావంతులైన విద్యార్థులను భాగస్వామ్యం, నెక్స్ట్ క్లిష్టతను సరళతకు మరియు సాధించవలసిన లక్ష్యాలు. ఆన్సర్ ఏమవుతుంది? సాధించవలసిన లక్ష్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 119 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భావవంతులైన విద్యార్థులలో నిగూఢమైన ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీయడానికి అత్యంత అనువైన వేదిక ఏంటిది? గణిత ప్రదర్శన, మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఏంటిది? ఒక మూల్యాంకన సాధనాన్ని ఎన్నిసార్లు వాడినా నిలకడైన ఫలితం వస్తే ఆ సాధనం ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. దీన్ని విశ్వసనీయత అంటే రీఅబిలిటీ అని ఆన్సర్ మనము రాయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 120. సో ఇదండి మన యొక్క మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపరు. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ మనము డిస్కస్ చేశాము. సో నేను టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2 అన్నీ నేను పేపర్ 1 అండ్ 2 అన్నీ నేను డిస్కస్ చేశాను. సో జూన్లో కండక్ట్ చేసినటువంటి అన్ని ఎగ్జామ్లు
పీవైక్యూ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది షిఫ్ట్ 1 అయినా షిఫ్ట్ 2 అన్నా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఒకవేళ నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, హలో హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సైన్స్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి జూన్ 18th జూన్లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి, కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇది మనం డిస్కస్ చేసేటటువంటి క్వశ్చన్ పేపరు ఏంటిది? సైన్స్ అయినా టెట్ పేపర్ 2 సైన్స్ షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి 18th జూన్ షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము, చూద్దాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121 ఏంటి? క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 వరకు మనకు సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ఏ విధమైన క్వశ్చన్ అడిగారు చూద్దాము. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 121 ఫస్ట్ క్వశ్చన్ అనమాట, అంటే సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఇక్కడ క్రింది వాటిలో బెర్నౌలీ సూత్రం యొక్క అనువర్తనం ఏంటిది అన్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: విమాన రెక్కలపై ఉత్తాపనం అంటే లిఫ్ట్, ఇంద్రధనుస్సులు ఏర్పడటం, దర్పణాలలో కాంతి పరావర్తనం, నీడలు ఏర్పడడం. ఆన్సర్ ఏంటిది? విమాన రెక్కలపై ఉత్తాపనం, లిఫ్ట్. ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఏంది? బెర్నౌలీ సూత్రం అనువర్తనం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 అంటే సెకండ్ క్వశ్చన్ అన్నమాట సైన్స్లో. సో ఏంటిది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ యొక్క అక్షాంశం పూర్ణాంకానికి సవరించబడింది. ఏంటిది? 17 డిగ్రీ నార్త్, 18 డిగ్రీ నార్త్, 20 డిగ్రీ నార్త్, 21 డిగ్రీస్ నార్త్. సో ఆన్సర్ ఏంటిది? 18 డిగ్రీస్ ఎన్ పైన ఆన్సర్ కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక పెరిస్కోప్లో ఒక దర్పణం వద్ద పతనం చెందిన కాంతి యొక్క పతన కోణం మరియు పరావర్తన కోణాల మొత్తం ఏంటిది? పతన కోణంలో సగం, పరావర్తన కోణానికి సమానము, పతన కోణానికి సమానము, పతన కోణానికి 2 రెట్లు. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 124, ధ్వని తరంగం యొక్క శబ్ద తీవ్రత మరియు కంపన పరిమితిల మధ్య సంబంధం ఏంటిది? శబ్ద తీవ్రత కంపన పరిమితికి విలోమానుపాతంలో ఉంటుంది, శబ్ద తీవ్రత కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది, శబ్ద తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడదు, మరియు శబ్ద తీవ్రత కంపన పరిమితి వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? శబ్ద తీవ్రత కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోండి, పనికొస్తాయి. పేజ్ క్వశ్చన్ నెంబర్ 125 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కెల్విన్ మానములో కొలవబడిన ఉష్ణోగ్రతను ఇలా అంటారు. ఏమంటారు? పరమ ఉష్ణోగ్రత, సాపేక్ష ఉష్ణోగ్రత, ప్రామాణిక ఉష్ణోగ్రత, ఉష్ణీయ ఉష్ణోగ్రత. ఆన్సర్ ఏంటిది? పరమ ఉష్ణోగ్రత ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? కెల్విన్ మానములో కొలవబడిన ఉష్ణోగ్రతను ఇలా అంటారు. ఎలా అంటారు? పరమ ఉష్ణోగ్రత అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్స్ పైన కనిపిస్తుంది, చూడండి. అభికేంద్ర బలం యొక్క దిశ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? అభికేంద్ర బలం యొక్క దిశ వృత్తాకార మార్గానికి స్పర్శరేఖలు దిశలో, వృత్త కేంద్రం నుండి దూరంగా, వృత్త కేంద్రం వైపు మరియు వేగం దిశ. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ వృత్త కేంద్రం వైపుగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ?
అభికేంద్ర బలం యొక్క దిశ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఏంది? వృత్త కేంద్రంగా వైపు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 127 కదా అన్న. గుర్రపు నాడ అయస్కాంతాన్ని సంరక్షించడానికి మరియు దాని అయస్కాంత బలాన్ని కాపాడుకోవడానికి మీరు ఎల్లప్పుడూ ఏం చేస్తారు? దానిని ప్లాస్టిక్ కాగితంతో చుట్టాలి. దాని ధృవాలకు అడ్డంగా ఒక దృఢమైన ఇనుప పట్టీని ఉంచి నిల్వ చేయాలి. దాని క్రమము తప్పకుండా ఉష్ణానికి గురి చేయాలి. దానిని తాడు నుంచి వేలాడదీయాలి. అయినా తాడు నుంచి వేలాడదీయాలి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సెకండ్ వన్ ఏంటిది ఆన్సరు? దాని ధృవాలకు అడ్డంగా ఒక మృదువైన ఇనుప కడ్డీని ఉంచి నిల్వ చేయాలి అని ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక ప్రయోగములో 5 ohms, 2 ohms, 4 ohm మరియు 5 ohm నిరోధాలు కలిగిన ఒకే పదార్థంతో తయారు చేయబడిన నిరోధకాలను పరీక్షించారు. ఈ నిరోధకాలలో V/1 వోల్టేజ్ బై కరెంట్ నిష్పత్తి స్థిరంగా లేదని గమనించబడింది. ఈ పరిశీలన ఆధారంగా ఈ ప్రయోగంలో ఉపయోగించిన పదార్థం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? ఇనుము, రాగి, టంగ్స్టన్, జర్మేనియం. ఆన్సర్ ఏంటిది? జర్మేనియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 129. ఓకే, సో తడి క్లోరిన్ ఉపయోగించి రంగు వస్తువులను బ్లీచింగ్ చేయడం దేనికి ఉదాహరణ? ఆక్సీకరణ చర్య, క్షయకరణ చర్య, తటస్థీకరణ చర్య, అవక్షేప చర్య. ఆన్సర్ ఏమవుతుంది? ఆక్సీకరణ చర్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సీసాలు తయారు చేయడానికి మనము పెట్ను ఉపయోగిస్తారు. పెట్ అనేది చాలా సుపరిచితమైన దేని రూపము? సహజ రబ్బరు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, పాలిస్టర్ ఆర్ ఫైబర్ గ్లాస్. ఆన్సర్ ఏమవుతుంది? పాలిస్టర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 131 చూడండి. సోడియం లోహం దీనిలో నిల్వ చేయబడుతుంది. వాటర్, నీరు, ఇథనాల్లో, వెనిగర్ మరియు కిరోసిన్. ఆన్సర్ కిరోసిన్లో అని అర్థం చెప్పారు. అయినా సోడియం లోహం దీనిలో నిల్వ చేయబడుతుంది. దేనిలో నిల్వ చేయడం జరుగుతుంది? కిరోసిన్లో నిల్వ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. అంటే రాంగ్ వన్ని సెలెక్ట్ చేయమన్నారు అనమాట. అయినా ఏంది? ఒకటి రాంగ్ అయితే అన్ని కరెక్ట్ అనమాట. ఓకే, చూద్దాం ఏంటిది? లాంథనాయిడ్లు లాంథనం La నుండి లుటీనియం Lu వరకు ఉంటాయి. అక్టినాయిడ్లు నుండి లారెన్షియం వరకు ఉంటాయి. ఆవర్తన పట్టికలోని మూడవ గ్రూపు కార్బన్ Cతో ప్రారంభమై సీసం Pb ప్లంబర్తో ముగుస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రవర్తన పట్టికలోని 4వ పీరియడ్ పొటాషియం Kతో ప్రారంభమై క్రిప్టాన్ Krతో ముగుతుంది. అంటే ఇవి 3 కూడా కరెక్టే, ఇది రాంగ్ అన్నమాట. అంటే సో ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో వివిధ రకాల కణాలతో నిర్మితమైన వృక్ష కణజాలాలు ఏవి? ఏంటిది? మృదు కణజాలం మరియు స్థూల కణజాలము, దారువు మరియు పోషక కణజాలము, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలము, మృదు కణజాలము మరియు దృఢ కణజాలం. ఆన్సర్ ఏమవుతుంది? దారువు మరియు పోషక కణజాలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. నెక్స్ట్ క్వశ్చన్.
శక్తిని ఉత్పత్తి చేసే విచ్ఛిన్న జీవక్రియ ఏంటిది? శక్తిని ఉత్పత్తి చేసే విచ్ఛిన్న జీవక్రియ ఏంటిది? కిరణజన్య సంయోగక్రియ, ప్రత్యుత్పత్తి, విసర్జన క్రియ, శ్వాసక్రియ. ఆన్సర్ ఏంటిది? శ్వాసక్రియ, రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? క్రింది వాటిలో సరైన గ్రంథులను జతను గుర్తించండి. సరైన గ్రంథులు ఏంటి? పీయూష గ్రంథి మరియు జఠర గ్రంథి, పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి మరియు లాలాజల గ్రంథి, పౌరుష గ్రంథి మరియు థైరాయిడ్ గ్రంథి. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథి కరెక్ట్ జతలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది బ్యాక్టీరియాలలో బయోపెస్టిసైడ్ జీవ సంబంధ పురుగు మందుగా పిలువబడేది ఏంటిది? క్లాస్ట్రిడియం బొటెలినం, లాక్టోబాసిల్లస్, బాసిల్లస్ తురింజిensis, రైజోబియం. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్, బాసిల్లస్ తురింజిensis. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ఆహారపు గొలుసులోని స్వయం పోషకాలను గుర్తించండి. ఏంటిది? ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఉత్పత్తిదారులు అవుతుంది. ఏంటిది అడిగారు ఇక్కడ? ఆహారపు గొలుసులలోని స్వయం పోషకాలను గుర్తించండి. ఏంది? ఉత్పత్తిదారులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తరిగిపోయే సహజ వనరులను గుర్తించండి. అయిపోయి. సో ఏంటిది? వాటర్, గాలి, ఖనిజాలు, సౌరశక్తి. ఆన్సర్ ఏంటిది? ఖనిజాలు అండి, అవి అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 139 క్వశ్చన్ నెంబర్. పెల్లాగ్రా అను వ్యాధి శరీరంలో ఏ భాగానికి సంబంధించినది? చర్మం, కన్ను, కాలేయం, మూత్రపిండం. ఆన్సర్ ఏంటిది? చర్మం. పెల్లాగ్రా అనే వ్యాధి స్కిన్కి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ 140. మొక్కలలో లేత పత్రాలు మరియు పుష్పాలు ఉత్పత్తి కావడానికి అవసరమయ్యే స్థూల పోషకం ఏది? ఏంటిది? భాస్వరం, పొటాషియం, నత్రజని, బోరాన్. ఆన్సర్ ఏమవుతుంది? నత్రజని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. వాతావరణంలోని ఏ పొరలో ఓజోన్ అణువులు నిరంతరం ఉత్పత్తి అవుతూ నాశనం చెందుతాయి? ఏవి? మీసోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, థర్మోస్ఫియర్. ఆన్సర్ ఏమవుతుంది? స్ట్రాటోస్ఫియర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కాలా అజార్ అను వ్యాధిని కలుగజేసేది ఏంటిది? బ్యాక్టీరియా, వైరస్, పురుగులు, ప్రోటోజోవా. ఆన్సర్ ఏంటిది? ప్రోటోజోవా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. క్వశ్చన్ నెంబర్ 143 ఏంటిది? మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచుము అన్నాడు. అంటే పురాజీవశాస్త్రము, ఆవరణ శాస్త్రము, సూక్ష్మజీవశాస్త్రము, రోగుల క్షణ శాస్త్రము. నెక్స్ట్ వ్యాధులు, జలాలు, పర్యావరణము మరియు సూక్ష్మజీవులు. సో వీటితోటి మనము మ్యాచింగ్ చేయాలన్నమాట. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమిచ్చారు ఇక్కడ? ఆప్షన్స్ ఏమని ఇచ్చారు ఇక్కడ? A2, ఓకే, B3, C4, D1. అయినా ఏమన్నారు ఇక్కడ? A2, B3, C4, D1 అన్నారు. సో A2 ఏంటిది? చూద్దాము. సో మ్యాచింగ్ చేద్దాం. ఏవి దేనితోటి మ్యాచ్ అవుతాయి? A2 ఏంటిది? పురాజీవ శాస్త్రము. 2 ఏంటిది?
శిలాజాలు. ఓకే, పురాజీవ శాస్త్రము అనేది శిలాజాలతోటి మ్యాచింగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ B3 కదా. బి ఏంటి? ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం ఏంటిది? పర్యావరణం. ఓకే, ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు C4 అన్నారు. సి ఏంటిది? 4 సూక్ష్మజీవ శాస్త్రం. ఏంటిది? సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ? రోగుల కణశాస్త్రం. రోగుల కణశాస్త్రం D1 వ్యాధులు అయినా. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, అవసరం ఉంటుందండి. సో ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. క్వశ్చన్ నెంబర్ 144 ఏంటిది? రూపాంతరం చెందిన వేరు నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే మొక్కను గుర్తించండి. ఏంటిది? బంగాళదుంప, డాలియా మరియు చామంతి, గ్లాడియోలి. ఆన్సర్ ఏమవుతుంది? డాలియా. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో ఒక 9వ తరగతి విద్యార్థి లోహపు కడ్డీని వేడి చేసినప్పుడు వ్యాకోచించి మరియు చల్లబరిచినప్పుడు సంకోచించింది అని గమనించాడు. ఉష్ణోగ్రత లోహాల పొడవును ప్రభావితం చేస్తుందని అతడు నిర్ధారించాడు. ఇది ఏ విద్యా లక్ష్యానికి సంబంధించినది? ఏ విద్యా లక్ష్యానికి సంబంధించినది? జ్ఞానం, అవగాహన, అనువర్తనం, నైపుణ్యం. ఆన్సర్ ఏంటిది? అవగాహన, అండర్స్టాండింగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సైన్స్ బోధనలో ఉపయోగించే శాస్త్రీయ పద్ధతికి ఈ కింది బోధనా పద్ధతుల్లో ఏది అతి తక్కువగా సరిపోతుంది? ఏది సరిపోతుంది అతి తక్కువగా? ఆన్సర్ ఆగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, విచారణ పద్ధతి, విచారణ ఆధారిత పద్ధతి, నిగమన పద్ధతి. ఆన్సర్ ఏంటిది? నిగమన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఏందన్నారు? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. మళ్ళా సాధన పరీక్షలు సాధారణంగా ఇలా వర్గీకరించబడతాయి. ఏంటి? ఉపాధ్యాయ తయారీ పరీక్షలు, ప్రామాణిక పరీక్షలు. ఆప్షన్స్ ఏమన్నారు? A అండ్ B మాత్రమే అన్నాడు. A అండ్ B ఏంటిది ఇక్కడ? ఏ ఉపాధ్యాయ ఆధారిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. నెక్స్ట్ ఏంటిది? ఈ మూల్యాంకనంలో ఒక నిర్దిష్ట విద్యార్థి పనితీరును వివరించడంలో ఇతర విద్యార్థుల పనితీరు ముఖ్యం కాదు. ఏంటిది? క్రైటీరియన్ రిఫరెన్స్ మూల్యాంకనం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో జీవశాస్త్రంలో క్రింది వాటిలో ఏది ఉన్నత క్రమ మరియు క్లిష్టమైన ఆలోచన గురించిన ప్రశ్న? ఏంటిది? ఆన్సర్ ఏంటి? వాతావరణ మార్పు మరియు వైవిధ్య నష్టం యొక్క ప్రపంచ సవాళ్లకు మరియు జీవావరణ శాస్త్ర అధ్యయనానికి గల సంబంధాన్ని మీరు ఎలా వివరిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు షేర్ చేయండి. సో నేను టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా. సో ప్లేలిస్ట్లో వెతకచ్చు, చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. 9వ తరగతి ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు జీవ రూపాలు మరియు జీవ శాస్త్రవేత్తలు చేసిన జీవ రూపాల యొక్క వివిధ వర్గీకరణలను గురించి బోధిస్తుంది. క్రింది వాటిలో ఏది ఆమె బోధనకు బాగా మద్దతు ఇస్తుంది? బ్లాక్ బోర్డ్పై వివిధ మొక్కలు మరియు జంతువుల చిత్రాలను గీయడము, కాన్సెప్ట్ మ్యాప్ మరియు కాన్సెప్ట్ వెబ్, స్పెసిమెన్లు మరియు నమూనాలు. ఆన్సర్ ఏమవుతుంది? ఏ మాత్రమే అంటున్నాను. ఏ మాత్రమే ఏంటిది? బ్లాక్ బోర్డ్పై వివిధ మొక్కలు మరియు జంతువుల చిత్రాలను గీయడం వల్ల అనే అవసరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మన క్వశ్చన్ పేపర్ అండి. టెట్కి సంబంధించినటువంటి నేను మొత్తంగా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి
150 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ పేపరు ఎప్పటిదండి అంటే జూన్ 18th జూన్ 2025లో షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్లోడ్ కూడా చేశాను, చూడండి. ఓకే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్, STUDYCENTER, ఆర్డీసీ స్టడీ సెంటర్. లోగో పెడతాను చూడండి, ఇదే నా లోగో అయినా. సో దీన్ని చూడండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. ఇది నా లోగో అండి అయినా. సో దీన్ని చూడవచ్చు, లోగో పైన నేను మంచి గీత గీస్తాను. ఇది నా లోగో అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.